చాలా మంది మ్యారేజ్ డిలేస్ పడుతున్నాయని చెప్పి సఫర్ అవుతున్నారు. వన్స్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యాక సంబంధ బాంధవ్యంలో ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది. రిలేషన్షిప్ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. లవ్ రిలేషన్షిప్, ఈ మ్యారేజ్ డిలేస్, ఈ మ్యారేజ్లో ఇష్యూస్, దీని వెనకాతల నజర్ ఉంటుంది, దృష్టి దోషం ఉంటుంది, జాతకరీత్యా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మరి వీటి నుండి సంపూర్ణంగా బయటికి రావడానికి రూపాయి కూడా ఖర్చు లేకుండా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. సులభంగా సునాయాసంగా మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు. ఆత్మ నమస్కార గురుగారు. నమస్కారం గురుగారు, ఇవాళ రేపు చూస్తున్నాం చాలా వరకు మ్యారేజ్ సమస్యలు. సో మ్యారేజ్ చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు, అలాగే డైవర్సెస్ కూడా, అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్. ఈ రోజుల్లో డివోర్సెస్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. పాల అభిషేకం చేసుకొని కేక్ కట్ చేస్తూ. ఐ గాన్ త్రూ లాట్ ఆఫ్ వీడియోస్. సో అసలు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది ఉంటుందా? రెమెడీస్ అంటే ఏం అంటారు మీరు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangai Namaha. Om Hrim Durgai Namaha. Om Aim Hrim Sim Matre Namaha. Shri 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 Pantamai Samtal Devi Namaha. Yanantha బ్రహ్మాండానికి పంచభూతాలకి నవగ్రహాలకి పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, మ్యారేజ్ డిలేస్ నుండి బయటికి రావాలి అంటే దుర్గమ్మ తల్లికి సంబంధించిన ఒక బీజ మంత్రం ఉంది. ఓం కాత్యాయన్యే నమః. అమ్మవారి యొక్క మరో రూపము ఓం కాత్యాయన్యే నమః. ఓం కాత్యాయన్యే నమః, కాత్యాయన్యే నమః అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే మ్యారేజ్ డిలేస్ ఉండవు. అండ్ మ్యారేజ్ డిలే అవుతుంది అన్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొన్ని మంగళవారాలు కంటిన్యూస్ గా ఫాస్టింగ్ ఉంటూ, దేవుడికి దగ్గరగా ఉంటూ, పాలుతో అభిషేకం చేసి 2 దీపాలు పెట్టి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏదైనా ఆఫర్ చేయండి, ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి. కంటిన్యూస్ గా కొన్ని మంగళవారాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మ్యారేజ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 3, మంగళవారం రోజు అమ్మ పార్వతి తల్లికి పసుపు, కుంకుమ, అలానే ఒక తాంబూలం, తమలపాకుతో కూడిన తాంబూలం మంగళవారం రోజు పార్వతి తల్లికి ఆఫర్ చేస్తే ఇష్యూస్ అన్ని సార్ట్ అయిపోతాయి. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్, ఈ మ్యారేజ్ లో అద్భుతమైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలంటే ముఖ్యంగా మనం ప్రార్థించాల్సిన డైటీస్ ఏంటంటే శివపార్వతులు, సీతారాముల వారు, రుక్మిణి కృష్ణ భగవానుడు. వీళ్ళకి ఎక్కువగా మనం ప్రే చేస్తే ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మహాశివుడి దగ్గర ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్ అని చెప్తూ మహాశివుడికి లవంగాలు ఆఫర్ చేసి చక్కగా మనకి ఏదైతే పాసిబిలిటీ ఉందో దానితో మహాశివుడికి అభిషేకం చేసి శరణాగతి వేడుకోవాలా. సీతారాముల వారికి, రుక్మిణీ కృష్ణ భగవానుల వారికి, పార్వతి మహాశివుడు వాళ్ళకి మనం ప్రేమతో చక్కగా డివోషన్తో ప్రార్థన చేసుకొని ఏమి తోస్తే అది మనం ఆఫర్ చేసుకుని అర్చన చేయిస్తే ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. అలానే ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఈ స్విచ్ వర్డ్ రెగ్యులర్గా చాంటింగ్ చేసిన రిలేషన్షిప్లో హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ స్విచ్ వర్డ్ ఏంటి గురుగారు? టుగెదర్ డివైన్ లవ్ హార్మోనీ. టుగెదర్ డివైన్ లవ్ హార్మోనీ. టుగెదర్ డివైన్ లవ్ హార్మోనీ. ఈ స్విచ్ వర్డ్ రిలీజ్ చేస్తూ ఎవరైతే మన పార్ట్నర్ ఉన్నారో వాళ్ళతో మనం హ్యాపీ మూమెంట్స్ని విజువలైజ్ చేసుకోవాలి. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు, నవ్వుతూ టైంని స్పెండ్ చేస్తున్నట్టు, వాళ్ళతో మంచి మెమోరీస్ని మనం బిల్డ్ చేస్తున్నట్టు, మంచి ఎమోషన్ని, పాజిటివ్ ఎమోషన్ని బిల్డ్ చేస్తున్నట్టు, మంచి విషయాలన్నీ విజువలైజ్ చేసుకుంటూ హ్యాపీగా టుగెదర్ లవ్ డివైన్ హార్మోనీ అని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. అది వీలైతే ఇక్కడ నోట్ చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నజర్ కూడా కారణం ఉంటుంది. అందుకే ఏది కన్ఫర్మ్ అయినంత వరకు బయటకి రివ్యూలు చేయకూడదు. కన్ఫర్మ్ అయినా సరే గమ్మున లైఫ్ని లీడ్ చేసుకోగాని హడావుడు ఎక్కువ చేయొద్దు. తద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా ఈవిల్ అయ్యే నజర్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో బంధువుల్లో కూడా రాబంధువులు ఉన్నారు చాలా మంది. మన ముందు మన అనుకున్న వాళ్ళు వెనక్కి లెక్క చీపో అంటారు. కరెక్ట్. సో నజర్ అనేది కామన్. నజర్ అనేది ప్రూవెన్ కాన్సెప్ట్. ఎందుకు ఈ నరదిష్టి? బయట ఎందుకు హడావుడి చేయడం, ఎక్స్పోజ్ చేయడం? నిజంగా ప్రేమ ఉందా అది హార్ట్కి తెలియాలా. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ రావడానికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండట్లేదు. నేను అబ్బాయిని నేను ఇలానే ఉంటా అడవద్దు. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వీటన్నిటికీ మించి అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్, మూవింగ్ ఆన్. ఏంటమ్మా అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. యాక్సెప్టెన్స్, ఎవరిని వాళ్ళని మీలా వాళ్ళు ఉండాలి అనుకోవడం పిచ్చితనం. మార్చాలి అనుకో, అది జరగదు. కాబట్టి అండర్స్టాండ్, యాక్సెప్టెన్స్, మ్యూచువల్ హానర్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మూవింగ్ ఆన్. ఇద్దరు మాట్లాడితే ఏమీ ఉండదు.
బంధం నిలబడాలి అంటే బాధ్యతతో కూడిన ప్రేమ ఉండాలి, బాధ్యతతో కూడిన బంధం ఉండాలి, భావన ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ప్రేమ తత్వం ఉండాలి, దైవ స్వరూపంగా భావించాలి. అండ్ యునో డివైన్ మెస్కలన్ ఎనర్జీ, డివైన్ ఫెమినన్ ఎనర్జీ కలయిక అన్నది అది దైవలీల. ఇట్స్ గ్రేట్ స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్తున్నాను. సో రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే అర్థం చేసుకోండి, ఒక అడుగు తగ్గినా పర్లేదు, బంధం ఇంపార్టెంట్. ఇగో కంటే బంధం ఇంపార్టెంట్, ఇగో కంటే ఎమోషన్ ఇంపార్టెంట్. అండ్ లవ్ అనేది ఈ రోజుల్లో ట్రూ లవ్ని ఫైండ్ అవుట్ చేయడము, ఆ అద్భుతమైన సంబంధ బాంధవ్యాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఇట్స్ టూ టఫ్ ఈ రోజుల్లో. సో మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ లవ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటూ మూవ్ అని అయితే అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. ప్రేమను పంచే ముందు, ప్రేమలో పడే ముందు మనతో మనం ఒక్కసారైనా ప్రేమలో పడాలి. సెల్ఫ్ లవ్ ఇస్ ఎటర్నల్, సెల్ఫ్ లవ్ ఇస్ ఎటర్నల్, సెల్ఫ్ లవ్ ఇస్ పర్మనెంట్. కాబట్టి మీరు ఎవరైతే సీక్రెట్గా ఎవరినైతే లవ్ చేస్తున్నారో ఈ వీడియోని వాళ్ళకి పంపించండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.